మీ దోస్తులు అందరిని అబ్జర్వ్ చేయండి. 90% మంది ఏదేదో కళలు కందాము, ఏదేదో కళల్లో పొడిచేద్దాము, ఏదో సాధించేద్దామని చాలామంది మాట్లాడతారు, కానీ తిరిగి చూస్తే ఒక్కడేం సాధించేది ఉండదు. ఇట్ ఇస్ ఆల్ జస్ట్ టాక్, అంటే మాటల వరకు మాత్రమే ఉంటుంది. సో బేసికలీ చాలామంది ఫెయిల్ అవుతూనే ఉంటారు. అదేవిధంగా నేను కూడా ఫెయిల్ అయినా. ఇది ఒక్కటనే కాదు, ఇప్పుడు నేను ఏదో నా చుట్టూ ఉన్న దోస్తులు ఎవరు చేస్తలేడు, మీరు కూడా ఏం చేస్తలేరు అని ముచ్చట కాదు, కానీ నేను కూడా మస్తుగా ఫెయిల్ అయినా. ఇది ఒకటే కాదు, ఒక 5-6 దందలు చేసి ఒక 10-15 లక్షలు గూడుకేసి అలా చాలా 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 చేసిన తర్వాతనే ఈ షేర్ చేస్తున్నా. బేసికలీ దీనికి షేర్ చేయడానికి కూడా పెద్ద రీజన్ ఏం కాదు. నేను చేసిన తప్పులు ప్రాబబ్లీ ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో అవాయిడ్ చేసే ఆప్షన్ ఉంటుంది అంతే. సో బేసికల్ ఏంటంటే చాలామంది ఒక్క మిస్టేక్ ఎక్కడ చేస్తారు అంటే, ఇప్పుడు పెన్ను పేపర్ మీద చూసుకోవడానికి, ఒక 4 ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి ఎవ్రీథింగ్స్ లుక్స్ వెరీ గుడ్. నేను ఏదో బిజినెస్ స్టార్ట్ చేసిన, నాకు తెలిసినోడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండో, అవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. లేదంటే ఇనీషియల్గా నేను చెప్పినట్టు నేను కాంటెంట్ బయట పెట్టడం, కానీ నా బిజినెస్కి సంబంధించిన కాంటెంట్ బయట పెట్టడానికి వెరీ ఫ్యూ ఆఫ్ ద పీపుల్ సా ఇట్ అండ్ సపోర్టెడ్ ఇట్. మిగిలిన 90% మంది ఏదైతే ఉన్నదో, నీ అమ్మ వీడేందో చేస్తుండ్రా అన్నట్టే ఎగతాళి ఉంటుంది బేసికలీ. ఇక వీడేందో చేస్తుండు, వీడేందో వీడియోలు పెడుతుండు అన్నట్టు. కాకపోతే గివింగ్ ఇట్ ఎ లిటిల్ టైంతో పాటు ఏమైపోతుంది అంటే యూ స్టార్ట్ సీయింగ్ ఎ లిటిల్ సక్సెస్. ఇక్కడ హోల్ పాయింట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే, చిన్న స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బేసికలీ. అంటే 90% మంది నేను అది చేసేస్తా అని పొడిచినప్పుడు, మీరు ఒక్కరు ఆ 90% మందిలో కలిసిపోకండి ప్రాబబ్లీ. అంటే సరే మనం కూడా 4 ముచ్చట్లు పెట్టేద్దాం మన దోస్తులు వెంబడి, చాయ్ బండి కాడ సిగరెట్ తాగుకుంటా సిగరెట్ తాగి చాయ్ బండి కాడ ముచ్చట పెట్టేసి మనం మిలియనియర్స్ అయిపోదాం, మనం బిలియనియర్స్ అయిపోదాం అని మస్తుగానని చెప్తారు. బిలియనియర్ కాదు, ముందు నీ చేతిలో ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో దాంతో స్టార్ట్ చేయి. ఇట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఒక 10 లక్షలు ఉంటేనే దంద షురువు అవుతుంది, ఒక 20 లక్షలు ఉంటేనే దంద షురువు అవుతుంది అని ముచ్చట కాదు. ఇక్కడ 10,000 ఉన్న దంద షురువు అవుతుంది, 1000 రూపాయలు ఉన్న దంద షురువు అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఓన్లీ టుక్ మీ 15,000 రూపీస్ ఫర్ మీ టు స్టార్ట్ మై బిజినెస్. ఎంత అయింది అనేది ఇప్పుడు నేను చెప్పగానే ఓన్లీ 15,000 రూపాయలతో నేను స్టార్ట్ చేసిన పోయి నా దంద. అంటే ఇట్ ఈస్ నాట్ లాట్ ఆఫ్ అ మనీ. 15,000 కూడా నావే, మళ్ళీ నేను ఇటుకెళ్ళి కూడా పెట్టుకునో లేదు అంటే చిన్న సపోర్ట్స్తో ద్వారా నేను చేసుకున్నా, కానీ ఇట్ ఇస్ నాట్ అ లాట్ ఆఫ్ మనీ. చాలామంది ఏమో రాత్రి మంది అవుతే పొద్దుగాలు లేసి హ్యాంగ్ ఓవర్లోపు ఎగరేస్తారు 15,000-20,000. సో నేను చెప్పాల్సింది ఏంటంటే చిన్న స్టెప్. అంటే బేసికలీ ఇప్పుడు నేను రేపు ఏదైనా బిజినెస్, నేను నోట్బుక్లు అమ్ముదాం అనుకున్నా అంటే బేగం బజార్ కోటికి పోయి హోల్సేల్లో నోట్బుక్ కొనుక్కోండి. 500 రూపాయలకి 5 బుక్కులు, 20 బుక్కులు, 50 బుక్కులు వచ్చేస్తాయి. తీసుకొచ్చి స్టార్ట్ చేయండి. నీ సుటపోను కమ్మండి. నీ దోస్తులు మంచోళ్ళు అయితే నీ దోస్తులే నీ క్లయింట్స్ అవుతారు. నా దోస్తులు చాలా మంచోళ్ళు అబ్బా, నేను ముందే చెప్తున్నా. అంటే చాలా తక్కువ మంది ఉన్నారు కానీ చాలా మంచోళ్ళు. నేను స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళే ఫస్ట్ నాకు సపోర్ట్ చేసారు, వాళ్ళే వచ్చి నా దానిలో బిల్లింగ్ చేసినారు. యూ షుడ్ హ్యావ్ దీస్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఈ అమ్మ వీడేందో స్టార్ట్ చేసిండు, వీనికేంది మనం సపోర్ట్ చేసే అనే కంత్రినా కొడుకులతో తిరగకండి. టైం బొక్క తప్ప ఏముండదు. నువ్వు ఏదైనా స్టార్ట్ చేస్తే నీ దోస్తే నీ ఫస్ట్ కస్టమర్ కావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాంటి ఫ్రెండ్స్, అట్లాంటి మైండ్ సెట్తో పాటు స్టిక్ అరౌండ్. మన దోస్తే కదా స్టార్ట్ చేసిండు, వాడు రేపటి రోజు నేను స్టార్ట్ చేస్తే వీడు నా దగ్గర వచ్చి ఏదో కొనేస్తాడు తినేస్తాడు అనే ఉద్దేశంతో కాకుండా, వీడు స్టార్ట్ చేసిండు కాబట్టి ఐఎమ్ గోయింగ్ అండ్ మేకింగ్ అ బిల్ ఆన్ హిమ్ అనే ఉద్దేశంతోనే దోస్తానే చేసుకోండి. ఈ చిచోర దోస్తానే అది రూపాయికి పనికిరాని పని. సో అది సెట్ కొట్టి మళ్ళీ మాట్లాడదాం ఏమన్నా ఉంటే. వదిలే స్టార్టింగ్.
కొంచెం కొంచెం మెల్ల. సో అదేవిధంగా చాలా మందికి చాలా కళలు, చాలా ఆశలు, చాలా డ్రీమ్స్. మనం పొద్దున్నే జాగింగ్కి వెళ్ళాలి, మనము అబ్రాడ్ వెళ్ళాలి, మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇట్లా ఎన్నో కళలు ఉంటాయి అబ్బా. కళలు ఉండడు ప్రాబ్లం కాదు. పాయింట్ ఏంటంటే ఇక ఎప్పుడు స్టెప్ తీసుకుంటావు అనేదే ప్రాబ్లం. యూ హ్యావ్ ఆల్ దీస్ గోల్స్ బట్ యూఆర్ నాట్ వర్కింగ్ ఆన్ దెమ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే చాలామంది పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తారు, బికాస్ దీస్ పర్ఫెక్ట్ మూమెంట్స్ నెవర్ కమ్. నేను అట్లా ఎన్నో ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నా. అంటే ఈ పలానా పర్ఫెక్ట్గా ఉంటేనే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్, అట్లా డ్రీమ్స్ అబ్రాడ్ వెళ్ళిపోవాలి, నేను కాంటెంట్ క్రియేట్ చేయాలి, అది ఇది ఇది అదే అని. డోంట్ లుక్ ఫర్ ద పర్ఫెక్ట్ టైమ్ ఆర్ దిస్ థింగ్స్. జస్ట్ గివ్ ఇట్ అ స్టార్ట్. అంటే స్టార్ట్ చేసుడు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు స్టార్ట్ చేస్తున్న కొద్దీ ఇప్పుడు నేను ఒక కెమెరాలో రికార్డ్ చేస్తున్నా. బట్ ద పాయింట్ ఈజ్ ఆల్ దీస్ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ నేను ఓన్లీ మొబైల్లోనే రికార్డ్ చేసిన. ఐ డిడ్ నాట్ హ్యాడ్ వెరీ ప్రొఫెషనల్ కెమెరా. ఇప్పుడు ఏదో ప్రొఫెషనల్ కెమెరాలా ఐ గాట్ అ వెరీ కాస్ట్లీ మైక్. ఇప్పుడు డీజే మైక్ వాడుతున్నా. ప్రాబబ్లీ ఐ డోంట్ నో హౌ ద సౌండ్ ఇస్. సో ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ బయింగ్. అంటే ముందే కొనేసుకోలేదు నేను ఏదో పర్ఫెక్షన్ కోసము. సో చాలామంది ఏం చేస్తారంటే దోస్తులు, నేను ఒక కంపెనీ పెడతా, నేను ఒకటి ఇది చేస్తా అది చేస్తా అంటారు. కానీ ద పాయింట్ ఇస్ ఎవడేది స్టార్ట్ చేయడు. నువ్వు ఆ 90% మందిలో కలిసిపోయి ఉండకు, అది మెయిన్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఒక బిజినెస్ లాంచ్ చేస్తున్నా. ప్రాబబ్లీ దట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ బిజినెస్ దట్ విల్ నీడ్ అ లాట్ ఆఫ్ మనీ. అంటే చాలా పైసలు కావాలి ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ముచ్చట ఏంటంటే అన్ని పైసలు మన దగ్గర లేవు. కొన్ని పైసలతోటి ఐఎమ్ లాంచింగ్ అంటే ఫేర్ అమౌంట్, నాట్ వెరీ లాట్, నాట్ వెరీ లెస్, ఫేర్ అమౌంట్ తోటి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ అ స్టార్ట్. అది ఎక్కడికి పోయి ఏమవుతుంది అనేది తర్వాత ముచ్చట. కానీ ద మెయిన్ పాయింట్ హియర్ ఇస్ యూ నీడ్ టు స్టార్ట్ బిఫోర్ యూ నీడ్ టు. అంటే స్టార్ట్ చేయడం చాలా ఎంత ఇంపార్టెంట్ అంటే చిన్న స్టెప్స్ పట్టుకుంటే యూ విల్ క్యారీ ఫార్వర్డ్ యువర్ వెయిట్, క్యారీ ఫార్వర్డ్ యువర్ వర్క్. అంటే ముందుకు వెళ్ళినా కొద్దీ యూనివర్సే మేనిఫెస్టేషన్ ఈ సోదంతా కాదు, కానీ స్పైరల్ అప్వర్డ్ ఎట్లయితే వెళ్తుందో భూమి. అంటే మనము మనిషి గూడిచిన కొద్దీ కిందికి ఎట్లయితే ఖరాబ్ అవుతుంటాడో, మందు తాగినోడు ఇంకింత ఎక్కువ తాగేస్తాడు చూడండి. ద సేమ్ వే యూ కీప్ స్టార్టింగ్ యువర్ వర్క్, యువర్ సెల్ఫ్, నీ మైండ్ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు గో ఇన్ అప్వర్డ్ స్పైరల్. అంటే ఎట్లయితే కిందికి వెళ్తుందో అట్లనే మనం జీవితంలో కూడా పైకి ఎదగడం మొదలు పెడతాం అనమాట. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. అంటే జస్ట్ ఒక చిన్న స్టార్ట్ చేయడంతో మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఆటోమేటిక్గా యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ యువర్ ప్రాసెస్, ఇన్ యువర్ వే. అది దొరికేస్తుంది. ఎక్కువ కష్టం కూడా పడని అవసరం లేదు. కాకపోతే ఉన్న కష్టం అంతా నువ్వు స్టార్ట్ చేయడం దగ్గరనే ఉంటుంది. అదే మనం చేయము. సో ట్రై టు డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్. ఆ 90% మంది పాండవకాన్ని ఆపేయకుండా ఇంటికి పోయి ట్రై టు గివ్ ఇట్ అ లిటిల్ వర్క్, లేదంటే ఏదో స్టార్ట్ చేసేయి. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్ హియర్. మీ సర్కిల్లో అందరినీ గమనించండి, వాట్ పీపుల్ యాక్చువల్లీ ఆర్ డూయింగ్ అనేది. అంటే జనాలు ఇంప్రెస్ చేయడానికి పని చేస్తారు, కానీ ఒకరిని చూసి ఒకడు ఇన్స్పైర్ కాడు. అదే ద బిగ్గెస్ట్ ఫ్లా మన దగ్గర ఏంటంటే, మనం కారు కొనాలి, పెద్ద కారు కొనాలి, పెద్ద బండి కొనాలి, ఇవన్నీ చూసి ఇంప్రెస్ చేయడానికి. అంటే హోల్ లాట్ ఆఫ్, అంటే పక్కనోడు
ఎట్లా ఫీల్ అవుతాడు అనేది ఎక్కువ పట్టించుకుంటాడు, కానీ వాడు పని చేస్తే పక్కనోడు చూసి మనం గెలవాలి, ఇంకింత ఎదగాలి, ఇట్లాంటి ఫేర్ అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్స్ అనేవి ఉండవు. ప్రాబబ్లీ దట్ ఈస్ వన్ బిగ్ మిస్టేక్ హౌ పీపుల్ డూ ఇట్. సో చాలామంది అక్కడనే వెనక తప్పేస్తారు. అబ్బా, పీపుల్ డు నాట్ టేక్ గుడ్ స్టెప్ ఆఫ్ యాక్షన్స్. కాల్ టు యాక్షన్ అనేది ఉంటుంది కదా. నువ్వు ఇప్పుడు ఇంత జ్ఞాన్ చోద అన్నట్టు ఉంటుంది చూడు, ఇన్ని మాటలు చెప్పి ఎండ్ ఆఫ్ ది డే నువ్వేం పని చేయకపోతే ఇక నీ ఆలోచనలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, పెద్ద పనికి రావు అవన్నీ. సో ఇన్ని మాటలు చెప్పినోడు ఈ అమ్మాయిడు మాటలకే మిలిగిపోయింది అన్నట్టు ఒకప్పుడు చెప్తుండే చూడు, జ్ఞాన్ చౌదరా అన్నట్టు వదిలేస్తారు వీన్ని కూడా. సో దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ పాయింట్. కాల్ టు యాక్షన్, పని చేయండి. ఏదన్నా చెప్తే మేక్ షూర్ దట్ యూర్ వర్కింగ్ ఆన్ ఇట్. నేను కూడా అంతే అబ్బా. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్, నేను ఏదో ఉద్ధరించేసిన సాధించేసిన అని ముచ్చట కాదు ఇక్కడ. ద హోల్ అమౌంట్ ఆఫ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, నేను అన్నీ చెప్పేది కూడా ఒకటే రీజన్కి. బికాజ్ నేను ఒకప్పుడు పలానా అది చేద్దాం ఇది చేద్దామని ఐ డిడ్ నాట్ డూ అ లాట్ ఆఫ్ స్టఫ్. అంటే నేను ఏదైతే చేసేద్దాం అనుకున్నో ఐ ఫెయిల్ టు డూ మెనీ స్టఫ్. అంటే జస్ట్ ఏదో మాటలు మాట్లాడేసి అది చేద్దాం ఇది చేద్దాం అనుకుని నేను ఏం చేయలేక ఎన్నో పనులు వదిలేసినట్ల. అయితే ప్రస్తుతానికి వాట్ ఐమ్ ట్రయింగ్ టు డూ, ఐఎమ్ ఆల్సో నాట్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దిస్, బట్ వాట్ ఐమ్ ఐ ట్రయింగ్ టు డూ అంటే, పలానా ఒక పని అనుకుంటే ఒకటే పని అనుకొని ఆ పనిని ఎంతో కొంత ముందుకు తీసుకుపోవడము, అట్లీస్ట్ గివింగ్ ఇట్ ఎ ట్రై, దాని మీద ఎంతో కొంత మనం ట్రైనింగ్ చేద్దాము, లేదు అంటే స్టార్ట్ చేసేద్దాం పని. అక్కడ వరకు ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్, ఈవెన్ ఐఎమ్ నాట్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. సో దట్ ఈస్ వాట్ యూ కెన్ ఆల్సో డూ. ఈ వీడియోకి అయితే ఇంతే. ప్రాబబ్లీ దమ్ము కూడా వస్తుంది నాకు, వర్కౌట్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు పుష్ యువర్ సెల్ఫ్. ఏదైనా పని అనుకున్నప్పుడు పని స్టార్ట్ చేసేయండి. అదే 90 మందిలో మిలిగిపోకు. పెద్ద ఆశలు ఉండడం ఇంపార్టెంట్ కాదు, చిన్న చిన్న ప్రయత్నాలే చాలా ఇంపార్టెంట్. ల్యాంబోర్గినీస్, మర్సిడీస్, జెట్స్ అవన్నీ తర్వాత వచ్చేస్తాయి. తర్వాత అంత పని కూడా మనం పెట్టాలి దానికి తగ్గట్టు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు కూడా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే.